హాయ్ హలో నమస్తే. జై భారత్ మూమెంట్ ఒక సెక్యులర్ హిందూవాది రమణమూర్తి గారిని డిబేట్లో ఒక అతను చెప్పు తీసుకొని కొడితే ఆయన బయటకు వచ్చి నన్ను కొట్టారని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశాడు. ఆయన కొట్టారని చెప్పేసి ఇప్పుడు ఆయన జై భీమ్ భారత్కి జై భారత్ నాట్ జై భీమ్ భారత్ జై భారత్ మూమెంట్కి సంబంధించిన ఒక రమణమూర్తి గారు అనేటువంటి ఒక నేషనలిస్ట్, అతను దేశభక్తుడు, దేశం కోసం మాట్లాడుతూ ఉంటాడు, సెక్యులర్ వాదం గురించి మాట్లాడుతూ ఉంటాడు. కుల నిర్మూలన ఒక వీడియో చూశాను. ఆయన పేరంటే రమణమూర్తి గారు ఒక వీడియో చూశాను. నేను కుల నిర్మూలన చేసేంత వరకు నేను పోరాటం ఆపనని చెప్పి ఒక వీడియో చూశాను. అంబేద్కర్ గారు చెప్పింది అదే కదా, కుల నిర్మూలన చేయమనే కదా అంబేద్కర్ గారు చెప్పింది. ఏమంటే నేను కులాలని పెంచి పోషిస్తాను, ఈ భారతదేశంలో కులాలు ఉండాలి, ఎవడైనా సరే కుల నిర్మూలన అంటే మేము ఒప్పుకోము అంటే ప్రాబ్లం. అతను ఒక టైటిల్ పెట్టాడు, కుల నిర్మూలన సాధించేంత వరకు నేను నిద్రపోనని ఒక టైటిల్ పెట్టాడు రమణమూర్తి. అంటే అంబేద్కర్ గారు కోరుకుంది అదే కదా, ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ కదా అంబేద్కర్ గారు కోరుకుంది. కులాలు ఉండకూడదండి, కులాలు మొత్తం ఎలిమినేట్ చేసేసండి. స్లోగా ఒక ఇమ్మీడియట్గా సాధ్యం కాదు, స్లోగా యూ షుడ్ స్టార్ట్ ద ఇనిషియేషన్ మొదలెట్టాలి. ఓవర్ ద 100-200 ఇయర్స్లో ఆ కుల నిర్మూలన జరిగిపోయింది, ఆ ఇనిషియేషనే మొదలెడతలేదు అని ఆయన కూడా మాట్లాడు. ఒకసారి ఆయన్ని పబ్లిక్ టీవీ డిబేట్లో కొట్టారు, చెప్పు తీసుకుని కొట్టారు ఆయన్ని. ఇక్కడ నాకు వచ్చిన పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఒక ఇంగ్లీష్ పేపర్ అతను ఒక ఆర్టికల్ రాశాడు, siesta.com, ఇది ఒక ఆర్టికల్ చదివా. ఆర్టికల్ పేరు siesta.com అనుకుంటే, ఏదో ఒక ఇంగ్లీష్ పేపర్ రాశాడు. ఇతని మీద దాడి జరిగిందని మొత్తం రాసి చివరన ఒక ప్రశ్న వేశాడు, ఏమని, వై తెలుగు మీడియా డిడ్ నాట్ గివ్ కవరేజ్ యాజ్ ఇట్ సపోజ్ టు బీ. ఇంగ్లీష్ పేపర్ కూడా ఇట్ రాశాడు, యాజ్ ఇట్ సపోజ్ టు బీ అంటే తెలుగు మీడియా ఇవ్వాల్సిన కవరేజ్ ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్న వేశాడు అతను. నా డౌట్ వచ్చింది, ఇదేంటి తెలుగు మీడియా కవరేజ్ ఇవ్వలేదా అని. నేను గ్రోకులోకి వెళ్ళి కూడా తెలిసిపోయింది కదా, గ్రోకులో ఏదైనా ఒకటి కొడితే ఏమైనా పేపర్లు వస్తే అది లాగిద్ది కాబట్టి నేను గ్రోకులోకి వెళ్ళి చూస్తే ఏదో వస్తుంది, దిస్ డజంట్ అపియర్ ఇన్ ఆన్లైన్ అని వస్తుంది. ఇదేంటి, చార్జిపీట్లోకి వెళ్ళి కొట్టినా, చార్జిపీట్లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ మీ జై భారత్ మూమెంట్ రమణమూర్తి అటాక్ ఇన్ ద టెలివిజన్ ఛానల్ బై బీజేపీ యాక్టివిస్ట్ అని అంటే, దెర్ ఇస్ నో అటాక్ ఆన్ రమణమూర్తి అని చెప్పి వస్తుంది చార్జిపీట్లో. అంటే అర్థం ఏంటి, ఒక్క న్యూస్ పేపర్ కూడా, అది యాక్చువల్గా న్యూస్ పేపర్లు తీసుకునేది చార్జిపీట్, గ్రోకులు, వీళ్ళందరూ న్యూస్ పేపర్లు, ఫేస్బుక్లు, అక్కడక్కడ అటాక్ తీసుకునేది అనమాట. ఎవరు కూడా దాన్ని ట్రోల్ చేయలేదు. యూట్యూబర్లు పెట్టారు చాలామంది, యూట్యూబర్లు ఏమో ఇది తీసుకోదు, ఇది చార్జిపీట్, గ్రోకోల్ తీసుకుంటారు కానీ చార్జిపీట్ తీసుకోదు. సో యూట్యూబ్లో వీడియోలు మాత్రం చాలా ఉన్నాయి ఆయన మీద. నేను అల్టిమేట్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, తెలుగు మీడియా ఎందుకు కనీసం ఇలా ఒక వ్యక్తిని కొట్టారు అని ఎందుకు చెప్పలేదు అంటున్నా. మనం పబ్లిక్ ఎవరో పర్సనల్ వీడియో లోపలికి వెళ్ళిపోయి పర్సనల్ వీడియోని టెలికాస్ట్ చేస్తూ ఉన్న 1 వీక్ నుంచి పర్సనల్ వీడియోల్ని, వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఉంది, వీళ్ళకి ఎఫ్ఐఆర్ ఉంది, వాళ్ళు బెడ్రూమ్లోకి వెళ్ళి ఈ వీడియోలు తీసుకున్నారు, అది కూడా ఫ్లాష్ ఆన్ చేసి తీసుకున్నారా, ఫ్లాష్ ఆన్ చేయకుండా తీసుకున్నారు, ఇవన్నీ మాట్లాడాం కదా మనం పర్సనల్ వీడియోస్ని. ఓకే, సరే, నేనేమన్నానంటే దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని అనుకోండి. అతని మీద కేసులు పెట్టారు, అది పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనుకుందాం. బట్ ఇక డైరెక్ట్గా మీ కళ్ళ ముందు కుట్టారు కదా, మొత్తం సోషల్ మీడియాలో తిరుగుతుంది కదా, ఎందుకు ఒక్క న్యూస్ ఛానల్ కూడా, తెలుగు న్యూస్ ఛానల్, సరే న్యూస్ ఛానల్స్ అంటే బిజీగా ఉన్నారు అనుకుందాం, జోసెఫ్ రావణ్ ఇష్యూలో బిజీగా ఉన్నారు, అది ఇంపార్టెంట్, ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు, టీవీలో కొట్టుకోవడం సాధారణం కాబట్టి అని వదిలేశారని అనుకుందాం. న్యూస్ పేపర్లో రాయాలి కదా, న్యూస్ పేపర్ వాళ్ళు ఏముంది, రోజుకు 200 రాస్తారు, వాళ్ళు ఏదో ఒక కంటెంట్ రాసి ఆన్లైన్లో నెడతా ఉంటారు. ఆన్లైన్ న్యూస్ పేపర్లు రాస్తే ఈ గ్రూపులు ఇవి వచ్చేది కదా. నాకు నేను చెక్ చేశాను, ఎవరైనా రాశాను, ఒక్కరు కూడా రాయలేదు. ఒక్క న్యూస్ ఛానల్ అతను న్యూస్ పేపర్, ఆన్లైన్ న్యూస్ పేపర్, ఆఫ్లైన్ ఎట్లా, ఆన్లైనే రాయకపోతే ఆఫ్లైన్ ఎట్లా రాస్తారు, ఆఫ్లైన్కి స్పెసిఫిక్ 20 పేజీలు ఉండిద్ది ఆఫ్లైన్, మా నార్మల్ న్యూస్ పేపర్.
ఈ ఆన్‌లైన్‌లో అయితే 200 పేజీలు కూడా అప్‌లోడ్ చేయొచ్చు నువ్వు. సో, నువ్వు ఆన్‌లైన్‌లోనే మీరు చేయకపోతే ఇంక ఆఫ్‌లైన్ చేస్తారనేది కల అది. నార్మల్ జనరల్ పేపర్ మీద పేపర్‌లో ఏస్తారనేది కల. సో, అల్టిమేట్‌గా నేనేమంటానంటే ఒక ఔట్‌రేజ్ జరిగినప్పుడు, ఒక అటాక్ జరిగినప్పుడు డిస్క్రిమినేషన్ లేకుండా రిపోర్టింగ్ చేయాలని కదా నా ప్రశ్న. న్యూస్ ఛానల్స్ అనేవి, టెలివిజన్ ఛానల్స్ డిస్క్రిమినేషన్ లేకుండా చేయాలి. అది తప్పా, ఒప్పా అనేది నీ భావజాలం మీద నువ్వు రాస్తావు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కొట్టడం కరెక్టే అని నువ్వు రాయాల్సింది. ఒకవేళ ఇది కొట్టడం కరెక్టే అని నీకు అనిపించింది అనుకోండి, ఇతన్ని కొట్టాలి, కొట్టడమే కరెక్ట్ అని నీకు అనిపించినప్పుడు నీ పేపర్‌లో నువ్వు కొట్టడం కరెక్టే అని రా. ఏదైతే నువ్వు కవరేజ్ ఇవ్వాలి కదా! నువ్వు కవరేజ్ ఇవ్వలేదంటే అర్థం కొట్టడం కరెక్ట్ కాదని అర్థం. కానీ అర్రె మనం రాయకూడదు అది. ఎందుకంటే కొట్టిన వ్యక్తి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి. సో, ఆ పార్టీకి మనకి సంబంధాలున్నాయి. కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్‌లో ఏ పొలిటికల్ పేపర్ రాయలే. రమణమూర్తి మీద దాడి జరిగిందని ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క న్యూస్ పేపర్ రాయలేదు. ఇంక్లూడింగ్ సాక్షివాల్ రాయలేదు. ఎందుకు రాయలేదు నాకు తెలీదు. ఇంక్లూడింగ్ సాక్షివాల్ రాయలే. ఇప్పుడన్నా రాయండి. ఒక చిన్న లైన్ రాయండి. ఏమని? ఇదిగోండి ఒక సెక్యులర్ వాదిని కొట్టారు. ఒక సోషల్ యాక్టివిస్ట్‌ని కొట్టారు. ఆయన ఒక దేశభక్తుడు రమణమూర్తి గారాయన. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఏవండీ మేము కూడా హిందువులమే. మీరు మాత్రమే హిందువులు కాదు. మేము కూడా హిందువులమే. సో, మాకు కూడా దేశభక్తి ఉంది. మేము కూడా దేశభక్తి పరులమే. కుల నిర్మూలన జరగాలి. హిందూ మతంలో ఉన్నటువంటి 1, 2 అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే మనం వాటిని రెక్టిఫై చేసుకోవాలి అని జై భారత్ మూవ్‌మెంట్ అని జై భారత్ అని పెట్టాడు ఆయన. జై భారత్ అంటే మీరే కదా మీ ఇండియాని భారత్‌గా మారుస్తామన్నారు. ఆయన పేరులోనే జై భారత్ అని పెట్టాడు. ఆయన అపియరెన్స్ మొత్తం కూడా ఒక హిందూ వ్యక్తిలాగా ఉంటాడు. ఆయన చూస్తే పర్ఫెక్ట్ హిందూలాగా అనిపిస్తాడు. కాకపోతే ఏంటంటే వీళ్ళ ఐడియాలజీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అంటే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. బీజేపీ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే మేమే హిందువులకి రిప్రజెంటేటివ్స్, మమ్మల్ని తిడితే హిందూ మతాన్ని తిట్టినట్టు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మమ్మల్ని ఏమైనా విమర్శిస్తే హిందూ మతాన్ని విమర్శించినట్టు ప్రచారం చేస్తారు. వాళ్ళని ఏమనంటే దేశాన్ని వ్యతిరేకంగానే ప్రచారం చేస్తున్నారు అంతే. బట్ ఇన్ ఫ్యాక్ట్ రియాలిటీ యువర్ సోషల్ మీడియా క్యాంపెయిన్ ఈజ్ డిఫరెంట్ అండ్ ద రియాలిటీ ఈజ్ డిఫరెంట్. రియాలిటీ ఏంటి? ఇతను ఒక దేశభక్తుడు. ఇతను జై భారత్ మూవ్‌మెంట్ అని ఒకటి పెట్టుకొని కుల నిర్మూలన కోసం చేస్తున్నాడు. నేను ఎందుకు అతని గురించి రెండో వీడియో పెడుతున్నానంటే బికాజ్ ఐ సీన్ హిస్ వీడియో. కుల నిర్మూలన సాధించేంత వరకు నేను నిద్రపోనని ఒక థంబ్‌నెయిల్ పెట్టాడు అతను. మా అంబేద్కర్ గారు చెప్పింది అయితే కుల నిర్మూలన చేయమని. ఎనిలేషన్ ఆఫ్ క్యాస్ట్, నాట్ హార్మనీ, నాట్ సోషల్ హార్మనీ, ఇట్ ఈస్ ఎనిలేషన్ ఆఫ్ క్యాస్ట్. నేను అందుకే ఏమంటున్నానంటే ఈ సోషల్ మీడియా అవుట్రేజ్ వచ్చినప్పుడు ఒకటి వీళ్ళు కవరేజ్ ఇవ్వలేదు. వీళ్ళేందో క్రెడిబిలిటీ, ఇప్పుడు జర్నలిజం అనేది క్రెడిబిలిటీని పోగొట్టుకుంది కదా. క్రెడిబిలిటీని గురించి ఇప్పుడున్న జర్నలిజంలో క్రెడిబిలిటీ గురించి మాట్లాడడం అనవసరం. ఇప్పుడున్న అసలు ఆ పదం డిక్షనరీ నుంచి కనబడితే చింపేస్తారు. డిక్షనరీలో నుంచి క్రెడిబిలిటీ అనే దాన్ని చింపేస్తారు. ఓకే, ఎందుకంటే అన్ని పొలిటికల్లీ అలైన్డ్ న్యూస్ పేపర్స్, పొలిటికల్లీ అలైన్డ్ జర్నలిజం. అదర్వైజ్ వాళ్ళు దే కెనాట్ సర్వైవ్. వాళ్ళని తప్పని ఇంట్లో. ఎందుకంటే ఈ జర్నలిస్టులకి జీతాలు ఇవ్వాలి, రిపోర్టర్లకి జీతాలు ఇవ్వాలి. ఎక్కడెక్కడోళ్ళు పాపం వాళ్ళు కష్టపడి రిపోర్ట్లు గ్యాదర్ చేస్తారు. మరి వాళ్ళు సర్వైవ్ అవ్వాలి. అడ్వర్టైజ్మెంట్ల మీద సరిపోవు. వాళ్ళు పొలిటికల్ ఛానల్ విల్ నాట్ సస్టైన్ అంటిల్ అండ్ అన్లెస్ దే గెట్ ఫండింగ్ ఫ్రమ్ ఎనీ పొలిటికల్ పార్టీ. లేదు వాళ్ళ జీతాలు కూడా పే చేయలేకని అల్లాడుతుంటారు న్యూస్ ఛానల్స్. కాబట్టి వాళ్ళకి తప్పదు, వేరే ఒక న్యూస్ ఏదో ఒక పొలిటికల్ పేపర్ అలైన్లో అయిపోయి అనేది వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. సో నేను అది వాళ్ళకి తప్పు అంటల్లా, బట్ సత్యం ఒప్పుకోవాలంటున్నా. ఏంటి సత్యం? క్రెడిబుల్ జర్నలిజం లేదు, పొలిటికల్లీ అలైన్డ్ జర్నలిజం మాత్రమే ఉంది. సరే పొలిటికల్లీ అలైన్డ్ అయినా సరే నీ పొలిటికల్ భావజాలంలో రాయాల్సింది కదా అంటున్నా. రమణమూర్తిని కొట్టారు, మంచి పని చేశారు, మా బీజేపీ వాళ్ళు కొట్టారు, మంచి పని చేశారు, నువ్వు అదే రాయాల్సింది. అది కూడా అసలు ఎందుకు వై యూ డిడ్ నాట్ రైట్ ఎట్ ఆల్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ వచ్చింది. అంటే ఇట్ గివ్స్ అన్ ఇండికేషన్ దట్ యు నో దట్ యూ డిడ్ మిస్టేక్. కొట్టడం అనేది తప్పని మీకు తెలుసు, కాబట్టి మనం దీన్ని స్కిప్ చేయాలని స్కిప్ చేశారు. అది నాకు అర్థమైంది. ఓకే, సైలెన్స్ ఈజ్ సమ్టైమ్స్ ఫియర్ ఆల్సో. సైలెన్స్ ఈజ్ సమ్టైమ్స్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎర్రర్. తప్పును ఒప్పుకున్న సైలెన్స్ ఉంటే ఓకే. సరే ఎక్కువ మాట్లాడటం నేను చెప్పాల్సింది తలుచుకుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు మీడియా కళ్ళుకు కంతలు కట్టుకొని కూర్చుంది రమణమూర్తి గారిని కొడితే. గతంలో ఇలా కొట్టుకున్న 2-3 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఈయన
కొలుగుపూడి శ్రీనివాసరావు ఇంకొక అతన్ని కొట్టాడు, బీజేపీ అతన్ని. అవి వేశారు కదా పేపర్లో, యూట్యూబ్లో, ఆన్లైన్ చిన్న చిన్న న్యూస్ పేపర్లు ఉంటాయి, చిన్న చిన్న ఆన్లైన్ వెబ్సైట్ ఉంటాయి, గ్రేట్ ఆంధ్ర లాంటి వాళ్ళు కొంతమంది, వాళ్ళు ఎవరో ఒకరు రాసేవాళ్ళు కదండి. పాపం ఈయన గురించి ఎవరు రాయలేదు. నా బాధ ఏంటంటే ఈయన గురించి అసలు ఎవరు రాయలేదు. ఈయన కొట్టారు డైరెక్ట్ పేపర్లో, సోషల్ మీడియా, దాని టీవీ ఛానల్లో. ఓకే, ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కనీసం మంచి పని జరిగింది, ఆయన కొట్టడం మంచిది అని కనీసం అదన్నా రాయండి స్వామి. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.